వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శ్రీను జానకిని చారు అవమానించిందని తెలుసుకొని కోపంగా, అత్తయ్య అది మీరు చెప్తే వినదు, మావయ్య క్షమాపణ చెప్పాలా, దాని సంగతి ఇప్పుడే నేను చూసి వస్తాను అని కోపంగా చారు దగ్గరికి బయలుదేరతాడు శ్రీను. సీనయ్య ఆగు సీనయ్య అని అందరూ కలిసి శ్రీనుని ఆపుతారు. ఒక్కసారిగా శ్రీను ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ ఉంటారు. రేయ్ శ్రీను, ఇప్పుడు అసలే ఆ దెయ్యం చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే ఇది అదునుగా చేసుకొని ఇంకా ఏదైనా కేసులు కూడా పెడుతుందిరా అని అంటారు వెంకట్రావు. శివరాం, జానకి, పార్వతి కూడా శ్రీనుతో, అవును శ్రీను, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోవడమే అందరికీ మంచిది. ఎందుకంటే ఆల్రెడీ జానకి అక్క వెళ్ళింది. ఇప్పుడు నువ్వు వెళ్తే ఏదో ప్లాన్ చేయడానికి వచ్చావని అనుకుంటారు. కాబట్టి నువ్వు రేపు వెళ్తే కాస్త తను కూడా ఆలోచించుకునే సమయం దొరుకుతుంది. ఇప్పుడు జానకి అక్కని తను అవమానించి పంపించింది కాబట్టి ఇప్పుడు నువ్వెళ్ళినా అలాగే మాట్లాడుతుంది. దానికి పిచ్చెక్కింది. అది ఇలాంటిదని నేను అస్సలు అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది పార్వతి. శివరాం పార్వతితో, ఇదంతా నీ వల్లే వచ్చింది, నా అక్క కూతురు అని తీసుకొచ్చి అందరి నెత్తి మీద పెట్టావు. ఇప్పుడు అన్నయ్యనే అవమానపరిచింది శూర్పణఖ అని ఇంకా అందరూ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. శ్రీను కూడా చాలా కోపంగా, వీళ్ళు చెప్పింది నిజమే కాబట్టి నేను ఆ చారుని రేపు వెళ్ళి కలుస్తాను అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. ఇది ఇలా ఉండగా ఆద్య, రామలక్ష్మి లాయర్ని కలిసి పాపం బాధగా బయటికి వస్తారు. ఆద్య రామలక్ష్మితో, రామా నువ్వేమీ బాధపడద్దు, ఆయన చెప్పిన మాటల ప్రకారం నాకు ఒకటి మాత్రం అర్థమైంది రామా. అది ఏంటి అంటే మనకి సాక్ష్యాలు కావాలి. పెదనాన్న తప్పు చేయలేదని మనం నోటితో చెప్తే సరిపోదు. కోర్టుకు కానీ పోలీసులకు కానీ అసలు ఈ ప్రపంచానికి కానీ కావాల్సింది సాక్ష్యాలు మాత్రమే. ఆ చారు మనస్తత్వం ఏంటో, ఆ చారు ఎంత దుర్మార్గురాలో అందరి ముందు నిరూపిస్తే తప్ప పెదనాన్న బయటికి రారు రామలక్ష్మి అని అంటుంది ఆద్య. అవును ఆద్య, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. కానీ ఈ 2 రోజులు నాన్న ఆ పోలీస్ స్టేషన్లోనే ఉంటారు. నాన్న ఇంత అవమానాన్ని తన జీవితంలో ఎప్పుడు ఎదుర్కొనే ఉండరు. నాన్న గురించి తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని పాపం ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. కరెక్ట్గా అదే టైంకి శౌర్య మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు రామలక్ష్మికి. ఇంకా శౌర్య ఫోన్ చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి, ఇప్పుడు నేను వెళ్ళలేను, శౌర్య సరికి రానని చెప్పేస్తాను అని అంటుంది రామలక్ష్మి. మనసులో ఆద్య, పాపం రామ చాలా బాధలో ఉంది, శౌర్య సార్తో తన బాధని షేర్ చేసుకుంటేనైనా ఆ బాధ తనకి తగ్గుతుంది, తన్ని ఎలా అయినా శౌర్య సార్ దగ్గరికి పంపించాలి అని ఆద్య మనసులో అనుకుంటూ, లేదు రామా, నువ్వు శౌర్య సార్ దగ్గరికి వెళ్ళు. పాపం ఆయన అన్నిసార్లు కాల్ చేశారంటున్నావు కదా, నేను పిలవడం వల్లే కదా నువ్వు ఇటు వచ్చావు. నువ్వు ముందు బాధపడద్దు, శౌర్య సార్తో జరిగిందంతా చెప్పుకొని నీ బాధని షేర్ చేసుకో, అప్పుడు నువ్వు బెటర్గా ఫీల్ అవుతావు. సార్ కూడా ఏదైనా సజెషన్స్ ఇవ్వచ్చు కదా, కాబట్టి ఏమీ ఆలోచించకుండా నువ్వు శౌర్య సార్ దగ్గరికి బయలుదేరు రామా అని చెప్పి ఇంకా ఆద్య శౌర్య దగ్గరికి వెళ్ళమని చెప్తుంది రామలక్ష్మికి. ఇది ఇలా ఉండగా శౌర్య తన బెడ్రూమ్లో ఎప్పుడెప్పుడు రామలక్ష్మి వస్తుందా, శారీ తనకి ప్రజెంట్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అదే టైంకి కరెక్ట్గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అస్మిత ఏదైతే రామలక్ష్మి కోసం శౌర్య సెలెక్ట్ చేసిన శారీ ఉంటుందో ఆ శారీని కట్టుకొని నిలబడి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య. ఒక్కసారిగా తను ఇవ్వాలనుకున్న శారీ బాక్స్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో వేరే శారీ ఉంటుంది. షాక్ అయిపోతారు శౌర్య. సార్, ఈ శారీలో నేను ఎలా ఉన్నాను సార్ అని అడుగుతుంది అస్మిత. అస్మిత, నువ్వేంటి ఇక్కడ? అయినా ఏంటిది? నేను రామలక్ష్మి కోసం కొన్న శారీ నువ్వు కట్టుకున్నావేంటి? కావాలంటే ఈ శారీ నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఆ శారీ నాకు ఇచ్చేసే. నేను ఎంతో ప్రేమగా రామలక్ష్మి కట్టుకుంటే చూడాలనుకున్నాను అని అంటారు శౌర్య. సార్, ఎలాగో ఆ శారీ మీ దగ్గర ఉంది కదా, ఈ శారీ నాకు బాగా నచ్చింది,
ఒకసారి మీరు సెలెక్ట్ చేసిందే కాబట్టి మీకు చూపిద్దామని వచ్చాను సార్ అని అంటుంది అస్మిత. ప్లీజ్ అస్మిత, నా మాట విను అని చెప్పి ఇంకా శారీని ఇచ్చేసేమని బ్రతిమలాడుతూ ఉంటారు శౌర్య. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి అప్పుడే శౌర్య వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా శౌర్య రూమ్కి వస్తూ ఉంటుంది రామలక్ష్మి. అదే టైంకి ఇటు అస్మిత అండ్ శౌర్య ఇద్దరు ఇంకా అలా ఫైట్ చేసుకుంటూ లైక్ ఇచ్చేయమని బ్రతిమలాడుతూ ఉండడంతో ఒక్కసారిగా బెడ్పై పడిపోతారు. ఇంకా కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ని తన కళ్ళారా చూస్తుంది రామలక్ష్మి. ఒక్కసారిగా రామలక్ష్మిని చూసి షాక్ అయిపోతారు శౌర్య. ఇంకా అస్మిత శౌర్య ఇద్దరు రామలక్ష్మి దగ్గరికి వస్తారు. రామా, అది కాదు ఆ శారీ అని అంటారు రామలక్ష్మితో శౌర్య. వద్దు సార్, మీరేమీ నాకు సంజాయిషి ఇవ్వద్దు. నా బాధని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారని చెప్పడానికి వచ్చాను. కానీ మీరు వేరే పనిలో ఉన్నారు. నేనేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను సార్ అని వెళ్ళిపోతూ ఉంటుంది రామలక్ష్మి. రామా, ఆగు రామా, మావయ్య గారిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారా? ఏమైంది రామా అని ఇంక తన షోల్డర్పై చేయి వేస్తాడనమాట శౌర్య. సార్ వద్దు సార్, మీరేమీ నాపై జాలి చూపించాల్సిన అవసరం లేదు. నా సమస్యని మీతో చెప్పి నా బాధని తగ్గించుకుందామని వచ్చాను. కానీ మీరు చాలా సంతోషంగా ఉన్నారు. మీ సంతోషాన్ని నేను పాడు చేయాలనుకోవటం లేదు. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ అని అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుంది స్పీడ్గా రామలక్ష్మి. రామా రామా అని చెప్పి ఇంకా పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు శౌర్య. అస్మిత కూడా అలా ఇంకా కిందకి వస్తుంది. సార్, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు సార్? ముందు మీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించవచ్చు కదా అని అంటారనమాట అస్మిత. ఇంకా శౌర్యకి చాలా కోపం వచ్చి అస్మిత చెంపపై పడేలుమని ఒక్కటి కొడతాడు. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? రామలక్ష్మి నా ప్రాణం, రామలక్ష్మి నా సర్వస్వం. నేను రామలక్ష్మి కోసం కొన్న శారీని ఎప్పుడో దొంగతనంగా తీసుకువెళ్ళి నువ్వు కట్టుకొని వచ్చి ఇప్పుడు రామలక్ష్మి ముందు నా క్యారెక్టర్ని దిగజారుస్తావా? అసలు నాకు రామలక్ష్మికి ఉన్న బంధాన్ని ఎవరైనా బ్రేక్ చేయగలరని నువ్వు అనుకుంటున్నావా? ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు శౌర్య. ఇంకా ఒక్కసారిగా కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్మిత. రామలక్ష్మి బాధగా ఇంటికి రీచ్ అవుతుంది. ఆద్య రామలక్ష్మితో, రామా, శౌర్య సార్ని కలిసావా అని అడుగుతుంది. ఆద్య అని ఇంకా రామలక్ష్మి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట ఆద్య. ఏమైంది రామా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఇంకా వెంటనే ఆద్యతో జరిగిందంతా చెప్తుంది రామలక్ష్మి. ఏంటి రామా, నువ్వు శౌర్య సార్ని అపార్థం చేసుకుంటున్నావా? చూడు రామా, శౌర్య సార్ ఎంత మంచివారో నీకు బాగా తెలుసు. ఆ అస్మిత ఎంత తేడానో అది కూడా నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని చూసి అపార్థం చేసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా శౌర్య సార్ చాలా మంచివారు, నువ్వు వారిని ఇలా అనుమానించకూడదు అని ఆద్య మోటివేట్ చేస్తుంది రామలక్ష్మిని. ఏంటో నాకు తెలియనివన్నీ, అసలు ఏదేదో జరుగుతుంది, నాకేమీ అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది పాపం రామలక్ష్మి. ఇంకా వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని, అయినా ఇప్పుడు నా ప్రేమ కంటే పెళ్ళి కంటే నాన్న బయటికి రావడం ముఖ్యం. నాన్నని ఎలా అయినా బయటికి తీసుకురావాలి అని బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. కానీ రామా, నేను ఇంకొక 2-3 లాయర్స్తో కూడా డాడీ మాట్లాడితే విన్నాను. కేసు చాలా సీరియస్గా ఉంది. నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి కేవలం కోర్టులో మాత్రమే పెదనాన్న ఎలాంటి తప్పు చేయలేదని మనం ప్రూవ్ చేయాలంటే మన దగ్గర సాక్ష్యాలు ఉండాలి. ఆ సాక్ష్యాల్ని మనం ఎలా అయినా క్రియేట్ చేయాలి. ఇది ఇలా ఉండగా శ్రీను కూడా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా అయినా
ఆ చారుని ఒప్పించాలి. కేసు వాపస్ తీసుకుంటే తప్ప మావయ్య బయటికి రాను అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అది కేసు వాపస్ తీసుకుంటే గాని మావయ్య బయటికి రారు. ఎలా అయినా దాన్ని ఒప్పించి ఆ కేసు రిటర్న్ తీసుకునేలా నేను చెయ్యాలి అని చెప్పి ఇంకా పాపం ఆలోచిస్తూ ఖచ్చితంగా చారు దగ్గరికి వెళ్ళాలని రెడీ అవుతాడు శ్రీను. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శ్రీను చారు దగ్గరికి బయలుదేరతాడు. చారు హాస్పిటల్లో హ్యాపీగా ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటుంది. శ్రీనుని చూసిన చారు, బావా రా, బావా రా, అమ్మా నాన్న మీరు కాసేపు బయటికి వెళ్ళండి, నేను బావతో పర్సనల్గా మాట్లాడతాను. ఏంటి బావా, నాపై అంత ప్రేమ వచ్చిందా, ఒంటరిగా వచ్చావు అని అడుగుతుంది. చూడు, ఎప్పటికీ నీపై నాకు ప్రేమ రాలేదు. నువ్వు నా మీద పగ ఉంటే నన్నేదైనా చేయాల్సింది, నన్ను జైల్లో పెట్టించాల్సింది. కానీ దేవుళ్ళంటి మావయ్యని ఎందుకు ఇరికించావు అని అడుగుతాడు శ్రీను. అయ్యో బావా, నిన్ను జైల్లో పెడితే నాకు కన్నీళ్ళు తప్ప ఏం మిగులుతాయి? ఎలా అయినా ఆ రఘురాం నీకు బెయిల్ తెప్పించి బయటికి తెప్పించేస్తాడు. నువ్వు తప్పు చేయలేదని అందరూ నమ్ముతారు. అదంతా కాదు, నిన్ను జైల్లో పెట్టిస్తే పోయేది నా పరువే కదా, నా భర్త పరువు పోకుండా ఉండడమే కదా నాకు కావాల్సింది. కాబట్టి నా ఇంటెన్షన్ నువ్వు జైల్లో ఉండి బాధపడ్డం కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను భార్యగా ఒప్పుకొని నేను చెప్పినట్లు చేయడం. ఇలా పెద్ద తలకాయని కొడితే తప్ప నువ్విలా చెయ్యవని నాకు తెలుసు. నేను ఆ రఘురామ్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేలా చేయకపోతే నువ్విలా నా దగ్గరికి వచ్చేవాడివా ఏంటి? కాదు కదా అని అంటుంది చారు. ఏయ్, ఇప్పుడు నేను నీతో ఆ సోదంతా మాట్లాడడానికి రాలేదు. చెప్పు, నీకు ఏం కావాలి? ఏం కావాలో చెప్పు. నిన్న అత్తయ్య నీ దగ్గరికి వస్తే చాలా ఎక్స్ట్రాగా మాట్లాడావని తెలిసింది. ఆయన నీకొచ్చి చచ్చిన క్షమాపణ చెప్పరు. ఒకవేళ ఆయన చెప్పేటట్టయినా నా ప్రాణం ఉండగా నేను చెప్పనివ్వను. కాబట్టి నేనేం చేయాలో చెప్పు. నువ్వు కేసు విత్డ్రా చేసుకోవాలంటే నా వల్ల ఏమవుతుందో అది చెప్పు అని అంటాడు శ్రీను. ఓకే బావా, నీ గురించి ఆలోచించి నీకంటూ ఒక షరతులు 2 కండిషన్స్ పెడతాను. ఇంత పెద్ద బాండ్ పేపర్ తీసుకొని నా 2 కండిషన్లని రాసి వాటికి నువ్వు ఒప్పుకుంటున్నట్టు సైన్ చేయి, నేను వెంటనే కేసు విత్డ్రా చేసుకుంటాను అని అంటారనమాట. ఇంకా ఆ చారు, సరే ఏం చేయాలో చెప్పు అని అంటారు. ఏం లేదు బావా, నంబర్ 1, నువ్వు నన్ను భార్యగా అంగీకరించాలి. నంబర్ 2, నువ్వు మా ఇంటికి ఇల్లరికపు అల్లుడిగా రావాలి అని అంటుంది చారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీను. ఏంటి, నేను మీ ఇంటికి రావాలా? నీతో కొన్ని రోజులు దగ్గరగా ఉంటేనే నీ రాక్షసత్వం బయటపడింది. అలాంటిది 3 రాక్షసులుండే ఇంటికి నన్నెలా రమ్మంటావు అని అంటాడు శ్రీను. అయ్యో, నువ్వు అదే ఇంట్లో ఉంటే నీకు ఎప్పుడు ఆ దిక్కుమాలిన ఆద్యనే గుర్తొస్తుంది. కాబట్టి నువ్వు మర్యాదగా. అయినా బావా, నువ్వు ఈ 2 కండిషన్లకి ఒప్పుకుంటావా చెప్పు? ఖచ్చితంగా నేను ఇప్పుడే కేసు విత్డ్రా చేసుకుంటాను అని అంటారు. నెవర్, నా గొంతులో ప్రాణం ఉండగా ఈ 2 కండిషన్లకి నేను అస్సలు ఒప్పుకోను అని వెళ్ళిపోతూ ఉంటాడనమాట శ్రీను. బావా, నువ్వు ఎటు వెళ్ళినా నా దగ్గరికి రావాల్సిందే, ఆ విషయం గుర్తుపెట్టుకో. బాయ్, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది చారు. ఇంకా చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శ్రీను. అమ్మా చారు, ఇప్పుడు నువ్వు డిశ్చార్జ్ అవ్వచ్చని డాక్టర్లు చెప్పారమ్మా, కానీ ఒక 2 రోజులు ఇక్కడ ఉండడం బెటరేమో అని అంటారు. లేదు నాన్న, నాకు కూడా బాడీ అంతా టైర్డ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవుదాం, ఓకేనా అని చెప్పి ఇంకా అలా ఇంటికి బయలుదేరుతారు చారు వాళ్ళ అమ్మా నాన్న. ఇదే ఇలా ఉండగా శ్రీను ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా శ్రీను చాలా కోపంతో ఉంటారు. సీనయ్య, చారు ఒప్పుకుందా అని అంటారు.
లేదత్తయ్యా, అది గొంతెమ్మ కోరికల్లాగా ఆకాశానికి నిచ్చెన వేసినట్టు అన్ని షరతులు పెడుతుంది. దాని షరతులు వింటే ఎవరు వాటికి ఒప్పుకోరు. నేనంట వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్ళాలంట అత్తయ్యా అని అంటాడు శ్రీను. ఒక్కసారిగా ఇంకా పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు. రేయ్, ఏంటి నువ్వు అనేది? అయినా వాళ్ళు మనుషులు కాదురా, మృగాలు. వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు కొన్ని రోజులు కూడా బతకలేవు. అయినా బావగారిని ఎలా అయినా మనం బయటికి తీసుకొద్దాం, లాయర్తో మాట్లాడి మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పి పాపం అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆద్య శ్రీను దగ్గరికి వస్తుంది. శ్రీను, నీతో కొంచెం మాట్లాడాలిరా అని చెప్పి పక్కకు తీసుకువెళ్తుంది ఆద్య. ఇంకా శ్రీను అయితే ఆద్య రామలక్ష్మి దగ్గరికి వెళ్తారు. ఏం మాట్లాడాలి అని అడుగుతారు. శ్రీను, మనం సాక్ష్యాలు లేకుండా ఏమీ చేయలేం కాబట్టి సాక్ష్యాలు వాటంతట అవే రావాలి అంటే మనం చెయ్యాల్సింది అని ఒక ప్లాన్ చెప్తుంది ఆద్య రామలక్ష్మి అండ్ శ్రీనుతో. ఇంకా ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే మనం చేయాలని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట శ్రీను, చారు అండ్ రామలక్ష్మి. ఇంకా ఆద్య అండ్ శ్రీను అయితే ఒక ప్లేస్కి వెళ్తారు, రామలక్ష్మి అయితే ఇంకొక ప్లేస్కి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా చారు వాళ్ళైతే ఇంట్లో హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇంట్లో పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ ముగ్గురు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం గెలిచామమ్మా, మనం గెలిచినట్టే, ఇంకా ఆ రఘురాం పని అయిపోయినట్టే అని చెప్పి పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటారు. రామలక్ష్మి చారు వాళ్ళ ఇంటి కిటికీలుండి దొంగతనంగా చూస్తూ ఉంటుంది. ఇంకా చారు అయితే, నాన్న, ఇప్పుడు మనం గెలిచినట్టు కాదు, కోర్టులో నిజం ప్రూవ్ అయిన తర్వాత ఆ రఘురాం జైలుకి వెళ్తాడు కదా, అప్పుడు మనం గెలిచినట్టు నాన్న అని అంటుంది. అమ్మా చారు, ఆయన చాలా పెద్ద మనిషి, ఆయనతో పెట్టుకుంటున్నాం, కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. అవును నాన్న, అందుకే కదా పక్కా ప్లాన్తో మనం ఆయన్ని ఇరికిచ్చింది. లేకపోతే ఆయనని ఇరికించకపోతే ఈ శ్రీను బావ నా మాట వింటాడా అని నిజాలన్నీ చెప్తూ ఉంటుందన్నమాట చారు. అదంతా సీక్రెట్గా రికార్డ్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఇది ఇలా ఉండగా ఆద్య అండ్ శ్రీను ఇద్దరు ఏదైతే చారు హాస్పిటల్లో జాయిన్ అయిందో ఆ హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు శ్రీను అండ్ ఆద్య శ్రీను ఆ డాక్టర్ని కిడ్నాప్ చేసి, మర్యాదగా చెప్పు, నిజంగా ఆ చారుకి ఒళ్ళంతా కాలిందా, లేకపోతే నువ్వు కావాలని చెప్తున్నావా అని చెప్పి ఇంకా అడుగుతారనమాట ఆద్య అండ్ శ్రీను. ఇంకా ఆద్య అండ్ శ్రీను అలా అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ డాక్టర్. అది మాత్రమే కాదు, మా నాన్నని మీరు చాలా రోజులు మీ హాస్పిటల్లోనే ఉంచారు, ఒక ఫారిన్ ఎన్ఆర్ఐని మీరు అలా చేస్తే అప్పుడు ఖచ్చితంగా మీ మీద ఎంత పెద్ద కేసు అవుతుందో మీకు తెలీదు. అది మాత్రమే కాదు, ఇప్పుడు మీరిచ్చిన సర్టిఫికేట్ వల్లే మా పెదనాన్న జైల్లో ఉన్నారు. ఈ 2 విషయాలు బయట పెడితే ఖచ్చితంగా మీ పని అయిపోతుంది. నిజం మీరంతలో మీరు ఒప్పుకుంటే బాగుంటుంది, లేకపోతే మీ సర్టిఫికేటే క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి ఇంకా గట్టిగా అడుగుతుందనమాట ఆద్య. నిజం చెప్తాను అని ఇంకా డాక్టర్ అయితే సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటారు. ఇంకా ఆద్య అండ్ శ్రీను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా 2 సాక్ష్యాలను సంపాదించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా అలా రఘురాం తప్పు లేదని నిరూపించి రఘురాంని బయటికి తీసుకురావడానికి సిద్ధమవుతారు ఆద్య, రామలక్ష్మి, శ్రీను. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.